ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కృపలో కాపుదలలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. అయా, ఎందరో ఈ రోజును చూడాలని ఆశకొని ఉన్నప్పటికీ వారికి లేని ధన్యతను, వారికి లేని భాగ్యమును మా అందరికి దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున తండ్రి నూతనమైన దినంలోకి ఈరోజు ప్రవేశించాము. మీ యొక్క చిత్తాన్ని మా అందరి జీవితంలో జరిగించండి, నెరవేర్చండి ప్రభువా. మీకు ఆయాసకరంగా మాలో ఎవరు ఉండకుండా సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అనే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం ద్వారా సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మమ్మల్ని కాపాడే దేవుడవు, మమ్మల్ని రక్షించే దేవుడవు, మాకు రక్షణగా మీ దూతలను తండ్రి మాకు అనుగ్రహించే దేవుడు అని చాలా సుస్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నారు. అవునయ్యా, ఈ రోజున మా దగ్గర ఉన్న ధనము గాని, బలము కాని, అధికారము గాని, బంధువర్గము కాని ఎవరు కూడా ఇవ్వలేని రక్షణను మీరు మాకు ఉచితముగా ఇస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, మేమందరము కూడా మీ రక్షణను బట్టి ఆనందించే కృప దయచేయండి తండ్రి. ఈ ఉదయకాలాన్నే ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తూ ఉండగా వారి జీవితంలో ఈ రోజంతను ఆశీర్వాదకరముగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలను, వ్యవసాయపు పనులను, చేతి పనులను తండ్రి దీవించండి. ఏ కార్యములో ఈరోజు వారు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నారో, దేనిలో తండ్రి వారు ముందుగా ఉండాలని అనుకుంటున్నారో మీ యొక్క ఉన్నతమైన దీవెలను దయచేయమని అడుగుతున్నాము. వారు ప్రారంభిస్తున్నటువంటి నూతనమైన కార్యాలలో కూడా మీ సహాయము దయచేయండి. ఏ పని కూడా ఆగిపోకుండా, ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడుటకును సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ప్రయాణాల్లో కూడా మీ సహాయము దయచేయండి. మార్గములో వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా ఏ అపాయము గాని, ప్రమాదము గాని ఎవరికి సంభవించకుండా ఈ రోజంతను భద్రపరచండి. క్షేమముగా, సురక్షితముగా వారి వారి ప్రాంతాలకు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు ఈ రోజున అయా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. మీ యొక్క దయ వారిపై ఉంచండి. బిడ్డలో వాటన్నిటిలో తండ్రి జవాబు చేసి ఎటువంటి టెన్షన్ లేకుండా క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయమని, సెలెక్ట్ అవ్వడానికి కృప అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే రీతిని ప్రార్థిస్తున్నాము. అయా, ఎవరైతే హాస్పిటల్స్ కి వెళ్తున్న బిడ్డలను బట్టి అడుగుతున్నాం నాయన, వారి యొక్క రిపోర్ట్స్ ను మీ స్వాధీనంలోకి తీసుకోండి. వారి యొక్క తండ్రి ఆపరేషన్స్ కూడా, డెలివరీస్ కూడా అన్ని సజావుగా సాగడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఎవరికి తండ్రి ఆకలి బాధలు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధి కలిగి ఉండే కృప దయచేయండి. వాటిని మీరే సమకూర్చండి. అయా, ఎవరికి అనారోగ్యము రాకుండా వారికి సహాయము దయచేయండి. అయా, ఎవరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా వారిని తండ్రి అభివృద్ధి పరచండి. ఎవరి జీవితంలో ఆత్మీయ ఎదుగుదల కృంగిపోకుండా, తక్కువైపోకుండా వారందరికీ ఆత్మీయంగా అభివృద్ధిని దయచేయమని కూడా ఈ సమయంలో బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. వారికి ఏ హాని జరగకుండా, ఏ దుష్టుడు వారి చెంతకు రాకుండా మీ సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఏ నిమిషాన్ని కూడా వృధా చేసుకోకుండా ముందుకు సాగే సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన సమస్తమును కూడా అయా జాగ్రత్తగా ఉంటూ మీ నామాన్ని కనపరిచేదిగా ఉండుటకు, మా సాక్ష్యాన్ని కాపాడేదిగా ఉండుటకు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, అదే విధంగా మా శత్రువులను ప్రేమించే మనసు మాకు దయచేయండి, క్షమించే మనసు మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఏ సమస్యను చూసి ఎవరు కూడా భయపడకుండా ప్రతి వాటిని మీరిచ్చే జ్ఞానముతో, మీరిచ్చే బలముతో ఎదుర్కొనే కృప దయచేయమని, నిస్సత్తువలోకి ఎవరు వెళ్ళిపోకుండా
ధైర్యము కలిగి ఉండే కృప దయచేయమని, మీరిచ్చిన కృపను బట్టి, దయను బట్టి అయా బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని తండ్రి, మీ బిడ్డలంగా ఉన్న మేము కొందరికైనాను మీ యొక్క విలువైన రాజ్య సువార్తను ప్రకటించి పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.